గొప్ప మేలు దాగి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక రియాకారి అంటే ప్రదర్శన బుద్ధి అనేది మనలో ఉంటుంది. ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని కేవలం దేవుణ్ణి సంతృప్తి కోసం కాకుండా ప్రజల మెప్పు కోసం చేయడం, దీనిని రియాకారి లేదా ప్రదర్శన బుద్ధి అని అంటారు. దీనిని ఇస్లాంలో ఒక గుప్త సిర్క్ అని అంటారు, అంటే దాగి ఉన్న బహుదైవారాధన అని. ఇది గనక చేస్తే పుణ్యాల ఫలాన్ని నాశనం చేస్తుంది. మనం సంపాదించుకున్న పుణ్యాలు కూడా ఇలా పరులకు చూపడం కోసం చేస్తే గనక మనం నిజంగా సంపాదించుకున్న పుణ్యాలు కూడా నాశనం అయిపోతాయి. అందుకే మన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు, ఇంకేమైనా సత్కార్యాలు, మంచి పనులు ఏవి చేసినా కూడా దేవుడు ఇవి స్వీకరించాలి, దేవుడి దగ్గర దీని యొక్క రిజల్ట్ కావాలి అని ఉద్దేశంతో చేయాలి. ప్రజల నుంచి ఆశిస్తే కనుక దేవుడు పరలోకంలో జరిగే, అంటే ప్రళయ దినం రోజు జరిగే ఒక సంఘటన గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఒక 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరికి బలం, ఒకరికి ధనం, ఇంకొకరికి జ్ఞానం ఉంటుంది. పుష్కలంగా ఉంటాయి. ధనం, బలం, జ్ఞానం ఈ యొక్క ముగ్గురికి పుష్కలంగా ఉంటాయి. కానీ ఆ వ్యక్తి, ఈ ముగ్గురు ప్రళయదినం రోజు అల్లా వద్ద ఏం జరుగుతుందో ఒక సంఘటన అంటే, అల్లా చెప్తాడు, నీ యొక్క బలాన్ని లేదా నీ యొక్క ధనాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని పరుల మెప్పు కోసం, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఏదైతే ఆశించి నీవు చేసావో అది నీకు ప్రపంచంలో దొరికిపోయింది కదా, ఈరోజు నీకు పరలోకంలో ఎటువంటి పుణ్యం లేదు అని చెప్పడం జరుగుతుంది. వారు మంచి కార్యాలే చేశారు, కానీ వారు ఉద్దేశం, నియత ఏముంది అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే మనం పరుల మెప్పు కోసం, పరుల దగ్గర పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, అధికారం కోసం, ఇంకేదైనా వేట కోసం చేస్తున్నామా, లేదా దేవుణ్ణి మెప్పించాలని, దేవుడి దగ్గర ప్రతిఫలం పొందాలనే ఉద్దేశం చేస్తున్నామా అన్నది మనం చేసే ప్రతి పనిలో కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనినే రియాకారి లేదా ప్రదర్శన బుద్ధి అని అంటారు. ఏ విషయం, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దానిని బట్టి మనకి దాని యొక్క ప్రతిఫలాన్ని ఇస్తానని అల్లా చెప్తున్నాడు. అందుకే హదీసులలో మొదటి హదీస్ ఏమంటే, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, మీరు ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నారో దానికి తగ్గట్టే దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు అని. ఇక ఖబర్ అంటే సమాధి గురించి కొన్ని విషయాలు ఇస్లాంలో చెప్పడం జరిగింది. సమాధి దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మనం కూడా ఒకరోజు చనిపోతాము. చనిపోయి మనం కూడా ఈ విధంగా మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సి ఉంటుంది. లేదా మనం ఖురాన్లో చెప్పినట్టుగా మనం మట్టిలో కలిసిపోయినా, మంటలో కలిసిపోయినా